ప్రార్థన చేసుకున్నాము. దేవుడు ఇచ్చిన శ్రేష్ఠమైన స్తోత్రాలు చెల్లిస్తూ, గొప్ప దేవుడు, మహిమగల రాజు, అద్భుతుడైన దేవుడు, ఆయన రెక్కల చాటున వాళ్ళ లోపలికి వచ్చి మీ సమయం ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రం. ఈ నెలలో మళ్ళీ దైవ సేవకులు మనందరం కలిసి దేవుని స్తుతించిన భాగ్యం దేవాన్ని గురించిన వీటిని బట్టి దేవాది దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మహాగరుడా, మహోన్నతుడా, అద్వితీయుడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ముచ్చుడకు తండ్రి, సమాధానకర్త, సైన్యముల అధిపతి యెహోవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచు, 24 పెద్దల చేత స్తుతింపబడుచు, ఆకాశం పక్క జాలనంత విస్తారం కొనియాడబడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి నాయన పాటల్లోనూ ఆరాధనలోనూ తండ్రి ప్రభా, వాక్య పరిచయంలో మీరుండి తండ్రి ప్రభా, తండ్రి నాయన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, సంఘాల కొరకు, నాయకుల కొరకు నాయన ప్రభా అనేక అంశాలు ప్రభా నీ సన్నిధిలో పెడుతూ ఉండగా అయ్యా వాటన్నిటికీ విడుదల మీరు ఇస్తారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మ కూడా ఇదిగో నాకు మొరపెట్టుడి, నేను నీకు ఉత్తరవించదను, నీకు తెలియని గుణమైన సంగతులు, లోతైన సంగతులు తెలియజేస్తానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. యెహోషువ నిన్ను స్తుతించినప్పుడు ఎరుకో కోటల గోడలు కూర్చివేసినట్లుగా ప్రతి సాతాను శత్రు కోటలు కూర్చివేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. సంఘం పేతుల కొరకు ప్రార్థించినప్పుడు తండ్రి పేతుల యొక్క సంఖ్యలు విడిపించినట్లుగా ఓ దేవా తండ్రి ప్రతి సంఖ్యలు మీరు విడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఎస్తేరు ప్రార్థించినప్పుడు తండ్రి యూదుల జనాంగం మరణం కొరకు అయ్యా తండ్రి నైనా తప్పించిన గొప్ప దేవుడా నీకే స్తుతి. అనేక కార్యాలు మీరు జరిగించింది పరిశుద్ధాత్మ దేవుడా. భక్తుల యొక్క ప్రార్థన ఆలోచించిన దేవుడు, యోధుల యొక్క మొర వినిన దేవుడు నీకు వందనాలు. అబ్రహాము సొదొమ గొమొర్ర కొరకు ప్రార్థించినప్పుడు తండ్రి అద్భుతమైన కార్యము, లోతును రక్షించిన రీతిగా ఓ దేవా నైనా నీకు రక్షింపబడే కార్యాలు మీరు జరిగించండి దేవా. నీ చేతులకే సమస్తాన్ని అప్పచెప్తున్నాము తండ్రి నీకు వందనాలు. వచ్చిన సేవకులకు మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేసి ప్రభువా నీ యొక్క దైవికమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానము, నీ పరలోకపు అయ్యా తలాంతులు, వరాలు తండ్రి ప్రభు బిడలకు మాకు అనుగ్రహించి మమ్మల్ని వాడుకుని బలపరిచి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఇదిగో నీ ప్రార్థన పాస్యం చేసుకుని రావాల్సిన దైవజనులను కూడా త్వరగా మీరు నడిపించి సహాయం చేసి మీరే మహిమగంత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ప్రార్థన సైన్యములు గలపతి పదివేల మంది నామాల కన్నా పరిణామంలో అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మాకు దేవ, మా పితరుల దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటుండండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాండి. ఆశ్చర్యకర స్తోత్రాలు తండ్రి, ఆలోచనకర్త స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ర స్తోత్రాలు తండ్రి, మహోన్నత స్తోత్రాలు తండ్రి, జ్యోతిర్మయుడ, పూజనీయుడ, భూమి మీ పాదపీఠము, ఆకాశము మీ సింహాసనమైన తండ్రి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి. మీరు విడువను నేను ఎడబాయినని వాగ్దానం చేసిందండి. మహిమగల దేవుడైన యెహోవా మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అపరంజి వంటి పాదములు కలిగి 7 సువర్ణ దీపస్తంభం మధ్య సంచరించుతున్నవాడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. కరుణామయుడా స్తోత్రము, దయామయుడా స్తోత్రము, యేసయ్యా స్తోత్రం, రక్షకుడా స్తోత్రం, ఇమ్మానుయేలు తండ్రి స్తోత్రం, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనాసీనుడా, సృష్టికర్త మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మీకు అసాధ్యమైంది ఏది లేదనైనా సమస్తము సాధ్యమే తండ్రి. ఆయన ప్రభా యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాను తండ్రి. ఆయన మీకే వందనండి. స్వస్థపరిచే యెహోవా నేనే సెలవిచ్చిందండి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ నెల తండ్రి నైనా ప్రభా పోయిన నెల నుండి నెల వరకు తండ్రి నైనా ప్రభా ఈ నెల అంతా తండ్రి నైనా ప్రభా మీ సజీవుల కింద మమ్మల్ని భద్రపరిచిందని తండ్రి యేసయ్యా ప్రభా. మాకు ఆరోగ్యం ఇచ్చి ప్రయాణాల్లో తోడుకోండి, అన్న వస్త్రాలు ఇచ్చి నిలువ నేడిచ్చి తండ్రి నైనా ప్రభా యేసయ్యా మీరే కృప చూపి తోడు నడిపించి కాచి కాపాడిన విధానం బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. మంచి వాతావరణం ఇచ్చారు, ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చారు, మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నేను ప్రభా యేసయ్యా ఈరోజు
ನನ್ನ ప్రభు సేవకుల సదస్సును నాయన తండ్రి యేసు ప్రభు మరి మీ నామ మహిమార్థమై జరిగించమని అడిగిస్తున్నాను తండ్రి. సమస్తము క్రమముగా మర్యాదగా మీ నామ మహిమార్థమై జరిగించమని మీ చేతులకు అప్పగించండి. మా ప్రభు రక్షకుడైన త్వరలో యేసుక్రీస్తు